ఈ సంవత్సరం బాలీవుడ్లో టాప్ గ్రాసర్గా నిలిచింది స్త్రీ 2. హారర్ జనర్లో రూపొందిన ఈ చిత్రంలో కామెడీ కూడా కబడ్డీ ఆడేసింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించినప్పటికీ శ్రద్ధా కపూర్ పాత్రనే సినిమాకు వెన్నెముక. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన స్త్రీ 2 చిత్రం ఇప్పటికే 760 కోట్లు పోగేసింది. దాంతో చాలామంది కామెడీ హారర్స్ వైపు పరుగు తీస్తున్నారు. అదిలా ఉంచితే టబు, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలతో రూపొందిన క్రూ కూడా భలేగా అలరించింది. ఈ చిత్రం 75 కోట్లతో రూపొంది 150 కోట్ల దాకా పోగేసింది. ఇక యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 కూడా జనాన్ని ఆకట్టుకుంది. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 120 కోట్ల దాకా కొల్లగొట్టింది. ఈ 3 చిత్రాలు వైవిధ్యం పులుంకుని ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. త్వరలోనే జిగ్రా కూడా లేడీ ఓరియంటెడ్ మూవీగా జనం ముందుకు రానుంది. అలియా భట్ నాయిక్గా రూపొందిన జిగ్రాలో తమ్ముని కోసం పోరాడే సోదరి కథ చోటు చేసుకుంది. జిగ్రా అక్టోబర్ 11న విడుదల కానుంది. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒకప్పుడు భక్తిరస్ చిత్రాలు భలేగా తెరకెక్కేవి. అలాంటి సినిమాలు సౌత్లోనే కాదు నార్త్లోనూ సందడి చేశాయి. సదరు సినిమాలు భారీ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి ఘన విజయాలు సాధించిన దాఖలాలున్నాయి. 1975లో షోలే కన్నా మిన్నగా భక్తిరస్ చిత్రం జై సంతోషిమా టాప్ గ్రాసర్గా నిలిచింది. కాకపోతే దక్షిణాది వసూళ్లు కూడా కలపడంతో షోలే నెంబర్ 1 అనిపించుకుందంటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అదే తీరున స్త్రీ పాత్రలే ప్రధానంగా సాగే కథలతో చిత్రాలు రూపొందుతున్నాయి. వాటిలో ప్రేక్షకులను రంజింపజేసే వినోదం జోడిస్తే చాలు మహిళా ప్రేక్షకులే కాదు మగాళ్లు థియేటర్లకు పరుగులు తీస్తారు. స్త్రీ 2 అదే తీరున మురిపిస్తోంది. ఇందులో మన పాతకాలపు అభూత కల్పనలే చోటు చేసుకున్న వాటిలోనే కామెడీని మిక్స్ చేసి న్యూ జనరేషన్కు కూడా ఆకట్టుకోగలిగారు. ఈ ఏడాది స్త్రీ 2 స్థాయిలో అలరించిన హిందీ చిత్రాలేవీ కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లో స్త్రీ 2 లాగా మైమరపించే చిత్రం ఏది వస్తుందో చూడాలి.